కేతిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను రాయలసీమ బిడ్డనేనని, రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదని మాట్లాడడం తగదన్నారు. రాయలసీమ పేరుతో రాజకీయాలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. 3 ఏళ్ల తర్వాత చూస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారని, దమ్ముంటే ఇప్పుడే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ధర్మవరంలో కేతిరెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. అభివృద్ధి కంటే షో ఎక్కువగా చేశారని విమర్శించారు. నీటి సమస్యపై రాజకీయాలు చేస్తే రైతులు సహించరని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమని, చంద్రబాబు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిపై తేల్చుకుందామని చెప్పారు. రాయలసీమ పేరును తక్కువ చేసి మాట్లాడితే ప్రజలు సహించరని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సంయమనం పాటించాలని కేతిరెడ్డికి సూచించారు. ఆ ధర్మవరం ఎమ్మెల్యే గారు, అదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలియదు. షో ఆఫ్, ఆయనంతా షో ఆఫ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకు బైనాకులాస్ తెలియదు, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు, లేకపోతే సఫారీ తెలియదు. ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షో ఆఫ్. ఏడు ఈ కూతలు. రాయలసీమకు పౌరుషం లేదు, మెడతో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికే ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా, మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడొచ్చి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి అబద్ధం అందరినీ కొట్టినారు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు. మా ఊర్లో ఈరోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లో, దోశల సెంటర్లో ఇప్పుడు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేవే. ఏడిపోయినారు? 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు, మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడ కదా రే పనికి బాగా నాకు కొడక్క, నీకు చదువు సంధ్య లేదు, డ్రైనేజ్ కాలం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటున్నాడు? ఈ ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తే అడిగి మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే అడిగి మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లేదు, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుండిందిరా నీకు? ఎంతుండిందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అని మాడతారు. రాశారు జనాన్ని తంతారే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తానో చూడు, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంగ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మవరం నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్, తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది. బాడుగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడ్డావు. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా?
ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కొద్దిగా కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే యాడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాడులే పౌరుషం నేను నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే అక్కడ ధర్మవరం వాళ్ళు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నోకులు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి రమ్మను రే. వీడు ఏదో చూసుకుంటా అంట, వీడు పెద్దారెడ్డి కాదు ఏదో చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోదల్లే మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు. భయపడలే. పొద్దునూకులు ఏమంటారు? ఒకసారి జైలుకి పోయిస్తే భయం ఉండదంట. 85 రోజులు జైలుకి పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడీ రే చెప్తా చూడ కేతిరెడ్డి, నీకు టికెట్ కూడా ఇవ్వడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. పొగురురా, అది రాయలసీమ పొగురు కాదురా, ఉత్తర సొమ్ము తిని పొగురు. అంటే రాయలసీమకు పొగురు లేదా? ఏం పొగురు లేదురా? లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు. తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లూరు వాళ్ళు. లేకపోతే గ్రీస్ పెట్టించినావా? నువ్వు లేలే వైఎస్ఆర్లు ఇప్పుడు చేరుకున్నావు. మన దివాకర్ దగ్గర పోయి మాట్లాడి చేరుకునేవాళ్ళే. చేరుకో. అతి కూతురు కొయ్యొద్దు, అతి కూతురు కొయ్యొద్దు. ఆ 2 మండలాల గురించి ఏమన్నా గ్రీస్ పెట్టించినారా? మొన్న పోయిన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే? పోనీ పిఏబిఆర్ కానీ యాడన్నా కానీ గ్రీస్ పెట్టారా? మేము పోయి మనం అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది. ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు? పిఏబిఆర్ నుంచి ఎందుకు రావడం లేదు? ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలే. నీళ్ళు లేక కాదు, నీళ్లు లేక కాదు. పుట్లూరు చెరువుకు పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాజ్ ఆఫ్ ద గేట్. నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని ఆడే కూర్చొని చేయించిన. ఈ పొద్దు నిన్న శేషారాజు చెప్తాను 10వ తేదీ కంట నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరైనా గ్రీస్ పెట్టించుండే కదా. వీడు పొద్దునోగులు వీడు చెప్పిందే వీడు ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే గాడు. పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? ఎవరైనా గ్రీస్ కట్టించింటివే? అదే 4 గుర్రాలు. నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడుతున్నావురా. ఇప్పుడు బాబురాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్లో కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏ పంటరా నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండే నా కొడితే చెప్పురా పొద్దున్నే. రాయలసీమలో ఉన్న వాళ్ళు ఉందని అంటావు నువ్వు. రాయలసీమ వాళ్ళంట రాయలసీమ. నువ్వు ఎవరు నా కొడుకురా? నువ్వు ఎవరు నా కొడుకులేదే? 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడికినే ఉన్నారు. నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తాంటే బెదిరుకోవాలా? మేము బెదిరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు పొద్దున రాయలసీమ ఈసారి రాయలసీమ అనే మాట ఎత్తుతే మొత్తం వచ్చి పడతాను నీ మీద. ఏమనుకుంటాం రాయలసీమ అంటే? మేమందరము
3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాంటే ఈ పొద్దు గన్మేనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మేన్లు కావాలా? మానుకోండి, ఆడికంటే ఆడ మాట్లాడేది అంటే చంద్రబాబు నాయుడు లే ఏం చేస్తారా నీకు? ఏం చేస్తారా నీకు? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా. ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు, ఏం తెచ్చినారు? పని స్టార్ట్ చేసిండొచ్చు పని, దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. పులివెందులకు యాడ్ నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి, దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ 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 అంటాను. లే మేము రాయలసీమలో పుట్టావురా, లే పౌరుషం ఉందిరా. మీరు నా కొడకల్లారా 5 ఏళ్ళు ఇష్టమైనట్టు చేసి మళ్ళీ ఒక్కరోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకరా? లే పైల్స్ వస్తాయండి, పైల్స్ ఏం పైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని ఫైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు, 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదశంతో బతానారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయన నమస్కారం నాయన, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు ఏం చేస్తారు నీకు? చంద్రబాబు గురించి నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు, అవుతుందా పోతుందో వేరే కదా. 76 సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది, ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారి ఎవరైతే 3 ఏళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆపొద్దు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తిన్నాలో 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే చూసుకుంటా. వీడైతే పెద్దగా మాట్లాడుతాను, పోలీసు వాళ్ళు నువ్వు ఉపయోగించుకుంది నాకేమొస్తుందిరా పోలీసు వాళ్ళతో. లే నువ్వు తాడిపత్రి కూడా రానిరు మా ప్రజలు. రా ఈసారికి రా, రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తిన్నాను? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాం రా దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేతిరెడ్డి వాళ్ళని. ఈసారి కనుక మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టుందని మాట్లాడితే ఈడ్చిడ్చి కొడతారు. లే డబ్బుంటే చెప్పురా, 3 ఏళ్ల తర్వాత రాయలసీమ అని ఎత్తురా. తన్నకపోతే అడుగురులే ప్రజలు ఏమనుకుంటారు? లే నీ స్టైల్ కొంత మానుకోలే ఏమనుకుంటానా నువ్వు? ఎప్పుడు మాట్లాడదలుచుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినా కాబట్టి ఇప్పుడు ఇది మాట్లాడతాడా? నాకు ఇంకా ఉంది రొద్ద. ఎలక్షన్లో ఏం మాట్లాడతావురా? వయసు ఏమీ లేకుండా మాట్లాడతావు నువ్వా? రే ప్రజలు హర్షిస్తారా? ఏదో నువ్వు బీటెక్కో గీటెక్కో చేసినావు, ఇలాంటి మాట్లాడకూడదు. డైరెక్ట్ నేను రాయలసీమలో పుట్టినా, వీడు ఇంకా అంటాడు అమ్మకు అబ్బకు పుట్టింటి అంట. రారా రా, అమ్మకు అబ్బకు పుట్టింటారా? చెప్పాలా? మీ ఇంట్లో హిస్టరీ చదువుకున్నా చెప్పురా, హిస్టరీ చెప్తా. సిగ్గులే మెమ్మని ఆడబెట్టిండురా, సిగ్గులే మెమ్మని ఆడబెట్టిండు, కొట్టంలో పెట్టిండు. సిగ్గులేడు అమ్మకు అబ్బకుంటా. అమ్మ అబ్బ నువ్వు పెట్టలేదే చెప్పు, ఫోటోతో సహా పంపిస్తా. అగ్రికల్చర్ దీంట్లో స్ప్రేర్ల పక్కన ముసలామని వేసినావు, నువ్వు కూడా మాట్లాడతావు కదరా? లే ఇడిచిపెట్టేదే ఉన్నదో చెప్పినావు కదా, రా అంటావు కదా, వస్తారు పోలీసులు అడ్డం పడుకు నువ్వు బతుకుతావు రా. లే మాట్లాడతావు పౌరుషం గురించి, రాయలసీమ పౌరుషం గురించి. లే నీకు కూడా రే వెంకటరావుగా, నీకు రాయలసీమ పౌరుషం ఉంటే
నువ్వు మీ చిన్న ఆయన రెడీగాండి రా ఏంటి కారుకుతలు కూసుకుంటా ఏమనంటే వాడ లే ఎట్లా వస్తువురా సిగ్గులేనా కొడక మా ఇంట్లోకి ఎట్లా వస్తువురా ఈ వద్దంటావా అక్కడ డ్రైనేజ్ చెక్ చేస్తా అంటే ఎట్లొస్తారు వీళ్ళంటావా లే నువ్వు రారా తాడిపత్రికి ఏదో హైకోర్టు సుప్రీంకోర్టుకి ఏదా కొడుకు పోలే నాకు తెలిసి నన్ను ఊర్లోకి రాలేదు ఎవడు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయిన పరిస్థితే లేవు సిగ్గులే రాయలసీమ పౌరుషం అంట వాడొకడు రాయలసీమ పౌరుషం అంటాడు వెంకటరెడ్డి గారు ఏం పౌరుషం ఉందిరా ఎట్లా పోతుర్రా సిగ్గు లేకుండా హైకోర్టుకు సుప్రీంకోర్టుకి ఆ రోజు మేము పోలేదురా కాళ్ళు తిన్న మీరు చెప్తే పోలీసు మా కాళ్ళతో కొట్టినా మేము భరించినాం అట్లే ఉన్నాం నీ వల్లే నేను జైలుకి పోవాల్సి వచ్చింది అన్ని స్టేట్లకు లెటర్ రాసి ఏం బిగినారా పోయించడం హ్యాపీగా ఉన్నాం అందుకే రా తెలుగుదేశం ఏకైక మున్సిపల్ చైర్మన్ నన్ను చేసినారు ఎందుకు చేయలే నిన్న ఏదో మాట్లాడతాడు ఈసారి మాట్లాడేది ఒప్పుకునేది లేదు ఇంకోటి చెప్తాను తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో వాడిని ఎవరన్నా పిలిచి ఆతిథ్యం ఇస్తే శత్రుత్వమే వాడు అన్ని మాట్లాడతాడు రాయలసీమ గురించి వాడికి ఎవరు పిలిచండి చెప్తానా మూడేళ్ళు అంటున్నారు మేము రేపు నుంచే మా ప్రజలు స్టార్ట్ అవుతారు పోలీసులు కూడా చెప్తున్నాం కనీసం 3 ఏళ్ళు అంటే భయపడిస్తా అంటే వాట్ యాక్షన్ యూ బీన్ టేకెన్ సుమోటో కేసు కట్టచ్చు మీరు కూడా ఇడిచిపెట్టినారు క్వశ్చనే లేదు తాడిపత్రి ప్రజలు వాడి రానీరు చూసుకుంటాం మా ప్రజలు చూసుకుంటారు సిగ్గులే కౌన్సిల్ పిలిచరా ప్రతి ఒక్కరు ప్రతీకారం తీసుకుంటారు ఏంటి బతుకుతారా